అందుకనే మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గ్రహాలు లొంగడం ఏమిటండి, అమ్మవారు లొంగిపోయింది చూసండి. అమ్మవారు లొంగిపోయింది స్వయంగా. శృంగగిరి పీఠానికి ఉగ్ర నృసింహభారతీ స్వామి వారిని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడంటే ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంతే. కాకరాకులు ఒక్కటి తిని 24 గంటల్లో 20 గంటలు తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకు వశమైపోయాయి. ఆయన వచ్చి నిలబడితే ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. మీకు అంతవరకు ఎందుకండి, ఇప్పటికీ మీరు శృంగేరి వెళితే శత్రు సైన్యం వచ్చేస్తోంది, శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి, అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకుపోవడానికి వచ్చేస్తున్నారంటే శృంగగిరి పీఠాధిపతులు బయటికి వచ్చి ఒక చోట నిలబడి, నేను యుద్ధం చేయడం ఏమిటి, సన్యాసిని నేనేమి యుద్ధం చేస్తాను, నేను చెయ్యక్కర్లేదు యుద్ధం, ఈయన చూసుకుంటారని చెప్పి ఒక గడప దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా 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 అన్నారు. అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు. ఇప్పటికీ తోరణ గణపతి అంటారు. మీరు శృంగేరి లోపలకు అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టెడతారు. శృంగేరి పీఠంలోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటికి వెడతారు. ఇన్ని వేల మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన ఆ పైన కూర్చుని ఉండగా. సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో, ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు. వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి? ఆ ఉగ్ర నృసింహభారతీ స్వామి వారు మహాపురుషుడు, అసలు అనితర సాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన. ఆయన ఒకసారి మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి. ఆయన వెళ్ళి అమ్మవారిని చూసి అన్నారు, మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేమే చేస్తాం పూజ మీ తరపున కూడా, మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తాం అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏం మేము ఎందుకు వెళ్ళకూడదన్నారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన మాటలు ఏవో చెప్పారు. ఇప్పుడు ఆ ఛాందసం గురించి నేను మాట్లాడను, అందుకని మీరు వెళ్ళకూడదు మేమే పూజ చేస్తా ఉన్నారు. ఆహా మీరే చేస్తారా, మేము వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు ఆయన. అని ఏదో కొబ్బరికాయలు తిండి అన్నారు. శిష్యులో కొబ్బరికాయ తెచ్చారు, లోపలికి ఎడుతున్నారంటే పూజకి తీసుకొచ్చారు. ఆయన చేత్తో కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయాయి. ఆయన మీనాక్షి గుళ్ళో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని పట్టుకెళ్ళిపోయారు. తన విడివికి పట్టుకెళ్ళిపోయి పీఠం మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయ కొన్ని వేల వోల్ట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసింది. ఆయన కూర్చుని కొబ్బరికాయకి పూజ చేశారు. మధుర మీనాక్షి గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయిందండి, ఆయన ఉన్న విడికి వెళ్ళిపోయింది. అర్చకులు పూజ చేద్దామని కూర్చున్నారు. అమ్మవారి విగ్రహం బొగ్గులైపోయింది. లేదు కళ, ఒక్క కళ లేదు. హడిలిపోయారు. అమ్మ బాబో ఇది ఉగ్ర నృసింహభారతి అంటే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ తప్పైపోయింది, ఇన్ని లక్షల మందో మీనాక్షి దర్శనానికి వస్తారు, మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతే ఎలాగా, అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్నారు. సరే వదిలేస్తాం, బుద్ధి వచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయని పట్టుకుని మళ్ళీ మంత్రం చదివారు. ఇందులో ఉన్నటువంటి కళలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. సనాతన ధర్మం అంటే అదండి. సనాతన ధర్మం అంటే మాటలు కాదు, అదేమి షో కాదు, చూపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది చూపించారో దాని శక్తి ఏమిటో. అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి, తన కనుబొమల యొక్క కదలికలతో లోకాన్ని పరిపాలించగలిగిన తల్లి తనని ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి కొబ్బరికాయల్లోకి వెళ్ళిపోయింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. దానికి అంటే నేను ఏది చెప్పినా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలనే తాపత్రయం ఒకటి ఉంటుంది. తండ్రి ఒక పుణుకుల గంపోటు ఇచ్చాడు అన్నదమ్ములు ఇద్దరికి, కొడుకులకి. మీరు ఎప్పుడు అమ్మినా డబ్బుకే అమ్మండి, అరువుకు అమ్మద్దు. ఒక్కొక్క పుణుకు 10 పైసలు, 100 పుణుకులు ఇస్తున్నాను, డబ్బులకే అమ్మండి. పొరపాటున కూడా అరువు ఇవ్వవద్దు, డబ్బు పుచ్చుకోకుండా పుణుకు ఇవ్వవద్దు అని చెప్పాడు. తప్పకుండా పాటిస్తాను నాన్నగారు అన్నారు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. ఒకడు మోస్తున్నాడు, ఒకడు పక్షులు తోలుతున్నాడు. ఈ పక్షులు తోలుతున్న వాడికి ఆ వాడిని చూస్తుంటే ఒక్క పుణుకు తింటే బాగుండనుంది, డబ్బులు పుచ్చుకోకుండా తినద్దన్నాడు తండ్రి. అందులో కొనుక్కుంటే కదా తినడం. ఇద్దరి దగ్గర ఏం లేవు, ఎవరో అవి కొనుక్కు తినాలి ఇంకోళ్ళు, అయ్యో వాళ్ళు తింటారే అని బాధపడుతున్నారు.
ఇక చూడలేక వాడు అన్నాడు, అన్నయ్య గంప నాకు ఇచ్చి నేను పెట్టుకుంటాను, నువ్వు తోలు పక్షులు అన్నాడు. వాడికి అదే పరిస్థితి. అబ్బబ్బా ఎంత బాగున్నాయిరా పుణుకులు, ఎంత మంచి వాసన వస్తున్నాయిరా, తిందామంటే 10 పైసలు లేవు. ఆఖరికి ఎవడో ఒక వ్యక్తి వచ్చాడు, 10 పైసలు ఇచ్చో పుణుకు కొనుక్కున్నాడు. ఇప్పుడు అన్నయ్య దగ్గర గంప ఉంది, పుణుకుచ్చుకున్నాడు. తమ్ముడు అన్నాడు, అన్నయ్య గంపిలాగి నేను తల మీద పెట్టుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆ 10 పైసలు నాకు ఇచ్చి పుణుకు కొనుక్కుని తినన్నాడు. అన్నయ్య 10 పైసలు తమ్ముడికి ఇచ్చి పుణుకు కొనుక్కున్నాడు. వీడు 2 అడుగులు వేసి అన్నాడు, అన్నయ్య ఇప్పుడు గంప నీ తల మీద పెట్టుకోవాలి, అన్నయ్య ఈ 10 పైసలు ఇచ్చి నాకు పుణుకి ఇయ్యాలి. మళ్ళీ వీడు తిన్నాడు. మళ్ళీ తమ్ముడు, అన్నయ్య తమ్ముడా ఇదిగో 10 పైసలు ఇచ్చి నువ్వు పుణికి అన్నాడు. ఆఖరికి డబ్బులు ఇచ్చి పుచ్చుకుని తినేశారు ఇద్దరు. 10 పైసలు పట్టుకుని ఇంటికి వచ్చారు. అదేనా 100 పుణుకులు ఇచ్చాను 10 పైసలు తెచ్చారన్నాడు తండ్రి. మీరు చెప్పినట్టే డబ్బుకే ప్రతి పుణుకు అమ్మాను నాన్నగారు. మరి అయితే 10 పైసలు ఎందుకున్నాయి? అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి అన్నయ్య కొనుక్కున్నాడు. అంటే హేతువు లేనటువంటి సిద్ధాంతాలు ఏవి నిలబడవు. అంటే అదే ఆ నాన్నగారి యొక్క ఉద్దేశం. అలా 10 పైసలు ఇచ్చి కొనుక్కుని వీళ్ళిద్దరిని తిరిగి ఉన్నటువంటి 99 వీళ్ళిద్దరిని తినేమనే అది కాదు కదా. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసే ముందు దాని యందు మీరు సునిశిత బుద్ధితో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు మంచి లెక్క ఒకదాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏమని కట్టుకున్నాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళండి మీరు, గబుక్కుని ఎక్కడ బయలుదేరాం అది వేసి పుణుకులు పట్టుకోకండి. మహానుభావుడు భాస్కరాచార్యుల వారు కూతురుకి సుముహూర్తంలో వివాహం చేస్తే ఎందుకు బాల విద్తంతు అవుతుంది అని నమ్మకం పెట్టుకుని ముహూర్త నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు ముహూర్తం ఎలా తెలుస్తుంది? ఏదో 11:42 సుముహూర్తం, 11:42 అయిందని ఎలా తెలుస్తుంది? అప్పుడు గడియారాలు లేవు. అందుకని చెప్పి ఆయన ఒక ఘటికా యంత్రము అని ఒక యంత్రం పెట్టుకున్నాడు. దాని పైన బీకర్ ఉంటుంది. అందులో ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చామంటే కాఫ్ సిరప్ మీద ఉన్నటువంటి కప్పుకున్నటువంటి ఆ గీతలు, అలా గీతలు ఉంటాయి. ఆ గీతలు 60 గీతలు గీసి ఉంటాయి. ఒక్కొక్క గీత 24 నిమిషములకు చిహ్నం. అంటే ఒక రోజులో 60వ వంతుకి అది చిహ్నమై ఉంటుంది. అంటే 60 24లు 1440 నిమిషాలు. 1440 డివైడెడ్ బై 60 24 గంటలు ఒక రోజు అవుతుంది. కానీ 60వ వంతు గీత 24 నిమిషాలకి నిలబడుతుంది. ఇప్పుడు ఆ ఇసుక మెల్లగా జారుతూ ఉంటుంది కింద పాత్రలోకి. ఇసుక ఏ స్థాయికి వచ్చింది అన్న దాన్ని బట్టి గణన చేసి దాన్ని బట్టి సమయాన్ని నిర్ధారణ చేసి పిల్లకి జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. చాలా జాగ్రత్తగా పొద్దుని బట్టి ఆ యంత్రం పెట్టాడు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిద్దాం అనుకున్నాడు, కూర్చున్నాడు. క్రతువు జరుగుతోంది. ఈలోగా చిన్నపిల్ల అష్టవర్షేద్ భవేత్ కన్యా కదా ఆ రోజుల్లో. కాబట్టి ఆ పిల్ల ఆడుకుంటూ ఈ ఘటికా యంత్రం దగ్గరికి వచ్చి ఇలా తొంగి చూసింది. చిన్నపిల్ల చేష్టతో ఆ పిల్ల ముక్కుకున్నటువంటి ముత్యం జారి అందులో పడింది. పడ్డంలో ఇసుక 2వ పాత్రలోకి వెళ్లే దగ్గర ఆ ముత్యం గుండ్రంగా ఉన్నది దొల్లుతూ వెళ్లి అడ్డుపడింది. వెళ్ళవలసినంత ఇసుక వెళ్లకుండా తక్కువ వెళ్ళింది. సుముహూర్తం దాటిపోయింది. ఈ గీతల్ని బట్టి ఆయన పిల్లకి పెళ్లి చేశాడు. ఉత్తర క్షణం ఆమె భర్త చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన అన్నాడు, జ్యోతిష్యం తప్ప ఘటికాయంత్రం తప్ప ఈశ్వరానుగ్రహం గొప్పదా అని ఘటికాయంత్రాన్ని చూశాడు. ముత్యం ఉంది. ఎక్కడది ముత్యం అని అడిగాడు. తన కూతురు యొక్క ముక్కునత్తులో ముత్యమే అందులో పడిపోయింది. అప్పుడు ఆయన తన కూతురికి గణితం నేర్పి మహావిద్వాంసురాల్ని చేశాడు. ఆయన చేసిందే భాస్కర గణితం అని వచ్చింది లోకంలో. లీలావతి గణితం అని ఆవిడ పేరు మీదే వచ్చింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జ్యోతిష్య శాస్త్రమునందున్నటువంటి సమస్త సమర్థత గొప్పదైందా, ఈశ్వరానుగ్రహం గొప్పదైందా? ఈశ్వర నిర్ణయం గొప్పదైంది. ఆ ఈశ్వర నిర్ణయాన్ని ఏది ప్రభావితం చెయ్యగలదో, మీరు ఈశ్వరుడి పాదములు పట్టుకున్న తీరు నిర్ణయం చెయ్యగలదు. మీరు భగవంతుడి పాదములు గట్టిగా పట్టి ఉండగా మిమ్మల్ని ఎలా చెనకుతాయండి గ్రహాలు? చెనకలేవు. నీకు ఈ పూనిక ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే, ఓరి పిచ్చాడా, ఇందులో ఉన్నది తెలుపురాయి ఎరుపురాయి అనుకోకు. ఈ తెలుపురాయి ఎరుపురాయి శుక్రగ్రహాన్ని కుజగ్రహాన్ని శాసనం చేయగలవు. నీ సుఖదుఖాల దగ్గర నుంచి సమస్తాన్ని, నవగ్రహాల్ని, కదలికల్ని, గోచారాల్ని నియంత్రణ చేసి నిన్ను సుఖంగా ఉంచి భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి
తుట్టతుదన నువ్వు మోక్షం వైపుకి అడుగులు వేయగలిగినంతటి స్థితిని కూడా నీకు నా యొక్క నాసాభరణ దర్శనము ఇయ్యగలదు. ఇది చెప్పడం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. మీరు అటువంటి శక్తిని, అటువంటి స్థితిని ఊహించకుండా కేవలం అది అమ్మవారి యొక్క ముక్కు అడ్డబాసకి ఉన్నటువంటి శక్తి, అది అంత కాంతివంతంగా ఉంటుంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, నేను దాన్ని కాదు అని అనడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దాని వలన మీకు ఉపాసన యందు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు.